ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. విశ్వానరుడు తన కుమారుడైనటువంటి ఆ గృహపతి యొక్క జాతకం కొంచెం చూసి చెప్పమని నారద మహర్షితో చెప్తే ఆయన అన్నీ బాగా చెప్పి శుభలక్షణాలన్నీ చెప్పి 12వ ఏట ఇతనికి వజ్రాయుధం వల్ల గండం ఉన్నది అని చెప్పగానే తల్లి అయినటువంటి సుచిష్మతి చాలా బాధపడింది, కళ్ళు తిరిగి పడిపోయింది. తండ్రి విశ్వానరుడు కూడా చాలా బాధపడినటువంటి వాడై ఎంతో 40 రోజుల పాటు కాశీకి వెళ్ళి ఉమ్మెత్త పువ్వులతో వీరేశ్వరలింగానికి పూజ చేశాను. సంవత్సరం తపస్సు చేస్తే విశ్వేశ్వరుడి దయతో నాకు ఒక కుమారుడు పుడితే వాడికి 12వ ఏట వజ్రాయుధం వల్ల గండం వస్తే ఆ గండం నుంచి బయటపడడం ఎలాగా అని ఆలోచిస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడు 8 ఏళ్ల కొడుకండి వాడు, ఇంకాను గృహపతి. ఆ గృహపతి అమ్మా నాన్నల్ని చూసి 8 ఏళ్ల కుర్రవాడు, వాడు ఈ నారద మహర్షి చెప్పిందంతా విన్నాడు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉండడం కూడా చూసి నారదుడి ఒళ్ళోనే ఇంకా కూర్చుని ఉన్నాడు పిల్లవాడు. కూర్చునివాడు అన్నాడు, నాన్నగారు ఎందుకండి ఏడుస్తున్నారు? జాతకాలన్నీ కూడా పూర్తిగా నిజమవ్వాలని లేదు, అలాగని అవ్వకూడదని కూడా లేదు. నారదుడంతటి మహర్షి చెప్పినట్లుగా నాకు 12వ ఏట గండం వచ్చిందని అనుకుందాం. ఆ గండం నుంచి బయటపడడానికి ఉపాయం ఆలోచించాలి. కష్టం వస్తే ఏడుస్తూ కూర్చోవడం అది ఎవరో మూర్ఖులు చేసేటటువంటి పని. జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పటికప్పుడు నేను ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్నింటినీ దాటుకుని ఉత్తమమైనటువంటి స్థితిని పొందాలనుకుంటాడు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, సీత కష్టాలు సీతకుంటాయి, పీత బాధలు పీతకుంటాయి. అసలు ఎప్పుడూ కూడా కష్టాలకి భయపడినటువంటి వాడే జ్ఞాని అంటే. ఆయన ఎప్పుడూ కూడా కష్టానికి భయపడ్డాడు జ్ఞాని. ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కష్టం అనేటటువంటిది వస్తుంది. అందులోంచి తెలివిగా బయటపడాలి, బాగా ఆలోచించాలి. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలిమినప్పుడు వెలుతురుకై వెతకాలి. భగవంతుణ్ణి విశ్వసించాలి, భగవంతుణ్ణి నమ్మాలి. అంతే తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు, ఏదో అపాయం వస్తున్నది కదా అని గృహపతి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అమ్మా నాన్న, మీరు ఏడవకండి. ఎంతోమందిని ఉద్ధరించినటువంటి విశ్వేశ్వరుడు నాకు అండగా ఉంటాడు. నేను ఇప్పుడే కాశీకి వెళతాను. కాశీకి వెళ్ళి నేను శివుణ్ణి పట్టుకుంటాను. శివుడు నన్ను రక్షించకుండా ఉంటాడా?
బహు సంసార సంతాప సంతప్తజనతోద్భవం వారయంతీం వర్ణయా చిందంతీమసిధారయా యల్లభ్యతే చ కైవల్యం సుదృఢాష్టాంగయోగతః వికాసయంతీం తత్సమ్యక్ కాశికామ్యం జగద్బుధాః. ఇటువంటి కాశీ ఇటువంటిది. విచిత్ర గుణసంపన్న అయినటువంటి గంగానది కంఠహారం కాశీకి. వరుణానది సంసార దుఃఖాన్ని వారించి పునర్జన్మ లేకుండా చేస్తుంది. అసీనది సంసార తాపాన్ని ఛేదిస్తుంది. యల్లభ్యతే చ కైవల్యం సుదృఢాష్టాంగయోగతః. అష్టాంగయోగం వలన ఏ మోక్షమైతే కలుగుతుందో అది కేవలం కాశీలో దేహత్యాగం చేసినంత మాత్రం చేత కలుగుతుంది. కాబట్టి దాన్ని కాశీ అన్నారు అని నేను గృహపతి అంటున్నాడు. నేను ఇప్పుడే కాశీకి వెళతాను. ఎంతమందిని రక్షించాడు ఆ పరమాత్మ. మృత్యువు నుంచి బయటపడడానికి నేను కాశీకి వెళ్ళి ఆ మృత్యుంజయుణ్ణి పట్టుకుంటాను. ఇంకెవ్వరినీ పట్టుకోవలసినటువంటి అవసరం లేదు అన్నాడండి ఆ పిల్లవాడు. 8 ఏళ్ల కుర్రాడు. వెంటనే తల్లిదండ్రులు ఆనందపడిపోయి ప్రయహిపుత్ర శరణం విశ్వరక్షామణిం శివం, ప్రయహిపుత్ర శరణం విశ్వరక్షామణిం శివం, నాయన విశ్వరక్షామణి అయినటువంటి ఆ శివుణ్ణి శరణు వేడుకోరా అని ఆశీర్వదించారు. నాన్నగారైనటువంటి విశ్వానరుడు అన్నాడు, నాన్న నా చిన్ని కన్నా ఎంత చల్లటి మాట చెప్పావురా, నిజంగా నా ప్రాణం లేచొచ్చింది అని. కావడే అభీల కాలపాస నిబద్ధు శ్వేతకేతుని ప్రాణ విగమభీతు రక్షింపడే కాళ రాత్రి పాల్పడకుండ 8 ఏడుల శిలోదిని తనూజ పాలింపడే విష్టపంబులీరేడును కాలకూటాగ్ని చేకలకుండ మనుపడే ఆయుః ప్రమాణంబు నిండినన్ కారుణ్య బుద్ధి మృకండు తనయుణ్ణి కాచాడు కదా మార్కండేయుణ్ణి. అంధకాసుర వ్యాఘ్ర జలంధరేభ దక్ష మఘ పుష్ప శరపురధ్వంసకునకు విశ్వభర్తకు కాశికాధీశ్వరునకు ఇందుమౌళికి నిన్నుగాచుటెంత భరము అని విశ్వానరుడు కొడుకుని ఆశీర్వదిస్తూ బ్రహ్మాండమైనటువంటి శీసపద్యం వేశారు కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఎంత చక్కటి పద్యం అండి నిజంగాను. ఆయన అంటాడు, నాన్న నువ్వు చెప్పింది నిజమైరా కన్నా, కాలుని పాశము చేయబద్ధుడైనటువంటి శ్వేతకేతువుని కాపాడినటువంటి వాడు పరమశివుడు. 8 ఏళ్ల వయస్సు కలిగినటువంటి శిలాదముడి యొక్క కొడుకుని మృత్యువు నుంచి రక్షించి తన గణములలో నందిగా చేర్చుకున్నటువంటి వాడు మహానుభావుడు మహాదేవుడు. క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి హాలాహలాన్ని భక్షించి ఆ సర్వలోకాలని రక్షించి కాపాడినటువంటి వాడు ఆ పరమశివుడు. ఆయుః ప్రమాణం నిండిపోయినటువంటి మృకండ మహర్షి కొడుకైనటువంటి మార్కండేయుడిని చిరంజీవిగా చేశాడయ్యా. అంధకాసురుని శిక్షించినటువంటి వాడు, అందమైనటువంటి అంగములు కలిగినటువంటి మన్మధుణ్ణి అనంగుడిగా చేసినటువంటి వాడు అయినటువంటి ఆ విశ్వరక్షామణి అయిన ఆ కాశీపురాధీశ్వరుడైనటువంటి ఆ చంద్రశేఖరుడికి, నాయన ఇన్ని చేసినటువంటి వాడికి నిన్ను రక్షించడం ఏవంత కష్టమైనటువంటి పని, ఏవంత పెద్ద పని కనుక అన్నాడు విశ్వానరుడు. మనం గతంలో ఈ మార్కండేయ మహర్షి జననం గురించి చెప్పుకుంటూ అక్కడ మృకండ మహర్షి వచ్చి ఈ కాశీలోనే తపస్సు చేస్తే వాళ్ళకి మృకండ మహర్షి కొడుకుగా మార్కండేయుడు పుట్టాడు అని, ఆయనకి మార్కండేయ మహర్షికి అంటే మృకండ మహర్షికి వరం ఇచ్చేటప్పుడే నీకు సర్వదుర్గుణ సంపన్నుడైనటువంటి ఒక కొడుకు 100 సంవత్సరాల వాడు కావాలా, సకల సుగుణ సంపన్నుడైనటువంటి కొడుకు 8 ఏళ్ళే బతుకుతాడు వాడు కావాలా అని అడిగితే, భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకుని పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చి మాకు నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అన్న సందంగా 8 ఏళ్ళు బతికినా సగుణనిధే కావాలి, దుర్గుణనిధి వద్దు అని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి
ఒక కుమారుడు పుడతాడు. ఆయనే మృకండ మహర్షి కొడుకు కాబట్టి మార్కండేయుడు. అటువంటి మార్కండేయుడిని రక్షించినటువంటి వాడు, ఆ మార్కండేయ మహర్షిని యమగండ నుంచి రక్షించి చిరంజీవిని చేశాడు కదా విశ్వేశ్వరుడు అని ఆ విశ్వానరుడు తన కొడుకును ఆశీర్వదించి కాశీకి పంపుతున్నాడు అనేటటువంటి ఘట్టంతో ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.